ప్రపంచంలోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్గా ఉన్న యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇవి మొదలైంది కేవలం ఇద్దరు వ్యక్తుల ఆశయంతో. వాళ్ళ ఎంతో గొప్ప విజన్, ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్ తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించారు. వాళ్ళే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్. అసలు వీళ్ళిద్దరూ ఒక మామూలు యువకుల నుండి డిజిటల్ ఎరాని డామినేట్ చేసే రేంజ్కి ఎలా ఎదిగారు? వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీ ఎలాంటిది? బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ ని మోసం చేశాడా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. ఇది ఈరోజు మన వాట్, హౌ అండ్ వై. లెట్స్ గెట్ స్టార్టెడ్. 1974 అప్పుడే ఆల్టేర్ అనే ఒక కంపెనీ కంప్యూటర్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మోడల్ని రిలీజ్ చేసింది. దానికోసం ఒక 19 ఇయర్స్ అబ్బాయి తన ఫ్రెండ్తో కలిసి ఒక ప్రోగ్రామ్ని రాసి దాన్ని ఆల్టేర్ కంపెనీలో యూజ్ చేయడానికి ఆ కంపెనీ వాళ్ళతో డీల్ సొంతం చేసుకున్నారు. ఆ 19 ఇయర్స్ అబ్బాయే బిల్ గేట్స్. ఆల్టేర్ కంపెనీతో ఆ డీల్ తర్వాత బిల్ గేట్స్ ఇంకా తన ఫ్రెండ్ ఆలన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. 1975లో అప్పుడే ఒక 22 ఇయర్స్ కాలేజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్ ఇండియాలో స్పిరిచువాలిటీ గురించి తెలుసుకుందామని వెళ్ళి మళ్ళీ కాలిఫోర్నియాకి తిరిగి వచ్చాడు. తనే స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ఫ్రెండ్ అయిన వోజ్నియాక్ అనే అతను తన రూమ్ లో ఉన్న టీవీ స్క్రీన్ కి కంప్యూటర్ ని కనెక్ట్ చేసి దాన్ని డిస్ప్లే లాగా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అదే మనం ఇప్పుడు యూజ్ చేసే మానిటర్. అది ఒక రెవల్యూషనరీ ఐడియా అని గ్రహించాడు స్టీవ్ జాబ్స్. ఈ ఐడియా పర్సనల్ కంప్యూటర్స్ యొక్క ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది అని బలంగా నమ్మాడు. ఆ ఐడియాతో కొన్ని కంపెనీస్ తో డీల్ కోసం ట్రై చేస్తాడు. కానీ ఎవరూ కూడా ఆ ఐడియా వర్కౌట్ అవుతుంది అని నమ్మలేదు. కానీ ఒక చిన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆ ఐడియాని నమ్మి స్టీవ్ జాబ్స్కి 500 యూనిట్స్ కావాలి అని ఆర్డర్ ఇచ్చింది. దానికోసం స్టీవ్ జాబ్స్ ఇంకా తన ఫ్రెండ్స్తో కలిసి కార్ గరాజ్లో వర్క్ చేయటం మొదలు పెడతారు. అదే ఈ డిజిటల్ ప్రపంచంలో యాపిల్ యొక్క మొదటి అడుగు. యాపిల్ 1కి మార్కెట్లో అంత గుర్తింపు రాలేదు. స్టీవ్ జాబ్స్ కేవలం ఒక 200 యూనిట్స్ మాత్రమే అమ్మగలిగారు. అయినా కానీ అంతటితో ఆగిపోవాలనుకోలేదు స్టీవ్ జాబ్స్. ఈసారి ప్రాసెసర్స్ ఇంకా ఫాస్ట్గా పనిచేసే విధంగా మరియు ప్రతి ఒక్కరూ ఈజీగా వాడటానికి వీలుగా ఒక అట్రాక్టివ్ డిజైన్తో యాపిల్ 2ని మార్కెట్లో రిలీజ్ చేశారు. యాపిల్ 2కి మార్కెట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో యాపిల్ సేల్స్ ఒక్కసారిగా పెరగటం మొదలు పెట్టాయి. యాపిల్ 2 1977 కంప్యూటర్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసింది. యాపిల్ 2 సాధారణమైన పనులకి వీలుగా బాగా పనిచేసినప్పటికీ యాపిల్ 2 యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అప్పుడు ఉన్న బిజినెస్ సాఫ్ట్వేర్స్కి సపోర్ట్ చేసేది కాదు. అప్పుడే బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ని కలిసి మైక్రోసాఫ్ట్లో డెవలప్ చేసిన సాఫ్ట్ కార్డ్స్ని యాపిల్ 2లో వాడటానికి డీల్ కుదుర్చుకుంటాడు. ఆ సాఫ్ట్ కార్డ్స్ వల్ల యాపిల్ 2లో బిజినెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా పనిచేస్తాయి. అలా స్టీవ్ జాబ్స్ ఇంకా బిల్ గేట్స్ ఫ్రెండ్స్లా బిజినెస్ పార్ట్నర్స్గా వాళ్ళ జర్నీ మొదలు పెట్టారు. ఈ డీల్ వల్ల యాపిల్తో పాటు మైక్రోసాఫ్ట్ కూడా ఎంతో డెవలప్ అయింది. ఆ టైంలో మైక్రోసాఫ్ట్కి వచ్చే రెవెన్యూలో మోర్ దెన్ హాఫ్ యాపిల్ 2 కంప్యూటర్కి సాఫ్ట్ కార్డ్స్ డెవలప్ చేయటం వల్లే వచ్చింది అంటే యాపిల్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా టెక్నాలజీ సెక్టర్లో ఒక మేజర్ ఫర్మ్గా ఉన్న ఐబిఎం అప్పుడే పర్సనల్ కంప్యూటర్స్ ఫీల్డ్లోకి రావడానికి ట్రై చేస్తుంది. ఐబిఎం ఒక కార్పొరేట్ జైంట్. ఐబిఎం ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కూడా ఆ ఫీల్డ్ని వాళ్ళ ప్రోడక్ట్స్తో కంప్లీట్గా డామినేట్ చేసేది. ఇదే అవకాశంగా చూసిన బిల్ గేట్స్ ఐబిఎం కంప్యూటర్స్కి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తామని డీల్ కుదుర్చుకున్నాడు. దానికోసమని బిల్ గేట్స్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ని కొని దాన్ని MS DOSగా పేరు మార్చి ఐబిఎం వాళ్ళకి ఇచ్చాడు. అలా మైక్రోసాఫ్ట్ ఫాస్ట్గా డెవలప్ అవడానికి ఆ డీల్ ఎంతో సహాయపడింది అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా స్టీవ్ జాబ్స్ యాపిల్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాను అని అండ్ తనకంటే కంపెనీని బాగా మేనేజ్ చేసేవారు, బాగా మార్కెటింగ్ చేసేవాళ్ళు కావాలి అని
అప్పుడు పెప్సీ కంపెనీకి ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ స్కలీని సిఇఓగా అపాయింట్ చేశారు స్టీవ్ జాబ్స్. ఆ టైంలో స్టీవ్ జాబ్స్ యాపిల్ యొక్క కొత్త ప్రోడక్ట్ అయిన మ్యాకింటోష్ మీద వర్క్ చేస్తున్నారు. మ్యాకింటోష్ లో యూజ్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ని స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్ కి చూపిస్తాడు. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎంతో క్రియేటివ్ గా అండ్ యూజ్ చేసే వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంది అని తెలుసుకున్న బిల్ గేట్స్ అలాంటి స్పెసిఫికేషన్స్ తో ఉండే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని తయారు చేయాలి అని తన టీమ్ కి చెప్తాడు. అలా ఇంకొన్ని అడ్వాన్స్మెంట్స్ తో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. ఇది తెలుసుకున్న స్టీవ్ జాబ్స్ ఇన్నాళ్ళు తను ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్ గా అనుకున్న బిల్ గేట్స్ ఇప్పుడు తనని మోసం చేశాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత 1984లో రిలీజ్ అయిన యాపిల్ మ్యాకింటోష్ డిజైన్ పరంగా చాలా అట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ కంప్యూటర్ చాలా స్లోగా ఉండటం వల్ల మ్యాకింటోష్ సేల్స్ చాలా తగ్గిపోయాయి. స్టీవ్ జాబ్స్ మ్యాకింటోష్ కంప్యూటర్ ని 1 మిలియన్ యూనిట్స్ సేల్ అవుతాయి అని యాపిల్ బోర్డ్ మెంబర్స్ కి ప్రామిస్ చేశాడు. కానీ వాళ్ళు దాంట్లో సగం కూడా అచీవ్ చేయలేకపోయారు అండ్ మార్కెట్ లో ఆ మోడల్ ఫ్లాప్ అయింది. స్టీవ్ జాబ్స్ తన విజన్ ని ఫాలో అవుతూ ఇన్నోవేటివ్ ఐడియాస్ మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉండటం, దీనివల్ల యాపిల్ కి ఎక్కువ లాసెస్ వస్తున్నాయి అని, షేర్ హోల్డర్స్ గొడవ చేస్తున్నారని యాపిల్ బోర్డ్ స్టీవ్ జాబ్స్ ని తను స్టార్ట్ చేసిన కంపెనీ నుండి తననే వెళ్ళిపోవాలని ఓట్ చేశారు. అలా స్టీవ్ జాబ్స్ వెళ్ళిపోయాక యాపిల్ కి ఎంతో మంది సిఇఓస్ చేంజ్ అవుతూ వచ్చారు. అయినా కూడా ఏమీ లాభం లేకుండా పోయింది. కాలం గడుస్తున్న కొద్దీ కంపెనీ కంటిన్యూస్ గా లాసెస్ లోకి పడిపోతూనే ఉంది. ఈలోపు మైక్రోసాఫ్ట్ విండోస్ ని లాంచ్ చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసింది. ఒకవైపు యాపిల్ లాసెస్ లోకి పడిపోతూ ఉండటంతో మైక్రోసాఫ్ట్ కి అసలు కాంపిటీషన్ అనేదే లేకుండా పోయింది. ఇటు యాపిల్ కంటిన్యూస్ లాసెస్ తో దివాలా తీయటానికి చాలా దగ్గరలో ఉంది. అలాంటి టైంలో యాపిల్ బోర్డ్ కి స్టీవ్ జాబ్స్ లేకపోతే ఇంకా యాపిల్ కొనసాగటం చాలా కష్టమని అర్థమయ్యి మళ్ళీ స్టీవ్ జాబ్స్ ని యాపిల్ సిఇఓ అవ్వమని రిక్వెస్ట్ చేశారు. అలా 12 ఇయర్స్ తర్వాత 1996లో మళ్ళీ యాపిల్ సిఇఓ అయిన స్టీవ్ జాబ్స్ అప్పటికప్పుడు యాపిల్ ని కష్టాల నుండి బయట పడేయాలంటే ఒక్కటే ఒక మార్గం, వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కోసం స్టీవ్ జాబ్స్ అప్రోచ్ అయిన కంపెనీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే మైక్రోసాఫ్ట్. అవును, 1997లో మైక్రోసాఫ్ట్ యాపిల్లో $150 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీనికి కారణం అప్పుడున్న టైంలో బిల్ గేట్స్ విండోస్ కాకుండా ఇంకెవరిని మార్కెట్లో ఉండనివ్వట్లేదు అని, వేరే కంపెనీస్ ని తొక్కేస్తున్నాడు అని, మోనోపోలీ చేస్తున్నారని ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. దీంతో బిల్ గేట్స్ మీద జ్యుడిషియరీ కమిటీ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు యాపిల్లో ఇన్వెస్ట్మెంట్ గనక చేస్తే తన మీద ఉన్న ఆ అలిగేషన్స్ అన్ని తొలగిపోవటానికి కాస్తన్నా హెల్ప్ అవుతుంది అని అనుకొని బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ మాట నమ్మి యాపిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ ఈవెంట్లో మైక్రోసాఫ్ట్తో కలిసి యాపిల్ పనిచేస్తుంది అని, రెండు కంపెనీస్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటామని, మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ మీనింగ్ఫుల్ పార్ట్నర్స్గా ఉంటాయి అని స్టీవ్ జాబ్స్ ఆ లైవ్ ఈవెంట్లో తెలిపారు. అంతేకాకుండా అదే ఈవెంట్లో బిల్ గేట్స్ కూడా ఈ పార్ట్నర్షిప్ గురించి వివరించిన వీడియో ప్లే చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు స్టీవ్ జాబ్స్. అలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ కలిసిపోయారు. ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ యాపిల్ ప్రోడక్ట్స్ యొక్క డిజైన్ అండ్ సాఫ్ట్వేర్ లో ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తో యాపిల్ కంపెనీని ముందుకు నడిపారు. అప్పటి నుండి యాపిల్ నుండి వచ్చే ప్రతి ప్రోడక్ట్ యూజర్స్ కి కంప్లీట్ గా కనెక్ట్ అయ్యే విధంగా, వాటి యొక్క డిజైన్ పరంగా, క్వాలిటీ పరంగా ద బెస్ట్ ఉండేలాగా స్టీవ్ జాబ్స్ ప్రత్యేకంగా కేర్ తీసుకునేవాళ్ళు. అలా 2001లో రిలీజ్ అయిన ఐపాడ్ ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. ఇక 2007లో రిలీజ్ అయిన ఐఫోన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ వీటికి మార్కెట్లో ఉన్న క్రేజే వేరు. ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ అండ్ అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ తో యాపిల్ ని ముందుకు నడిపారు స్టీవ్ జాబ్స్. అండ్ బిల్ గేట్స్ కూడా మైక్రోసాఫ్ట్ ని ఒక సాఫ్ట్వేర్ ఎంపైర్ లాగా బిల్డ్ చేసి వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగారు. దాంతో పాటు బిల్ గేట్స్ ఎన్నో కంట్రీస్ లో ఎంతో మంది పేద ప్రజలకి హెల్ప్ చేస్తూ ఫిలాంథ్రోపిస్ట్ గా మారారు. బిల్ మెలిండా ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు.
ఇది ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేట్ చారిటీ ఫౌండేషన్ అని మనం చెప్పొచ్చు. అలా ఎన్నో బిజినెస్ డీల్స్, ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో ప్రెషర్స్ మధ్య సాగిన బిల్ గేట్స్ అండ్ స్టీవ్ జాబ్స్ యొక్క లైఫ్స్ అలా రోజులు గడుస్తున్న కొద్దీ స్టీవ్ జాబ్స్ ఇంకా బిల్ గేట్స్ మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరిగేవి. అలా కొన్నాళ్ళకి స్టీవ్ జాబ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు కూడా బిల్ గేట్స్ తనని కలిసేవారు. అలా ముందు బిజినెస్ పార్ట్నర్స్ గా మొదలై మధ్యలో రైవల్స్ ఆర్ కాంపిటీటర్స్ గా మారి ఆఖరికి మంచి ఫ్రెండ్స్ గా మిగిలిపోయారు స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్. జీరో నుండి స్టార్ట్ అయ్యి $1 ట్రిలియన్ ఎంపైర్ ని క్రియేట్ చేయడానికి ఫౌండేషన్ వేసిన వీళ్ళిద్దరూ మోడర్న్ డిజిటల్ ఎరా లెజెండ్స్ గా మిగిలిపోయారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు.